హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మేడం గారు, బయట ఎండలు మండిపోతున్నాయండి బాబు. అయితే ఏం చేయమంటావు? మజ్జిగ ఇవ్వనా? మంచిగా వద్దు కానీ బయటికి వెళ్ళి మంచి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. బయట ఐస్ క్రీమ్ తింటావా? ఇంట్లోనే తయారు చేస్తావా? ఇంట్లోనే కుల్ఫీ చేయనా? కుల్ఫీ ఇంట్లో? యా, ఓకే. అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. కుల్ఫీ. ఓకే అండి, ఈరోజు వచ్చేసి మనం కుల్ఫీ చేసేద్దాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేసారు కదా. జస్ట్ సింపుల్ ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే హెల్తీగా, హైజీనిక్గా ఇంట్లోనే మనం కుల్ఫీ చేసేసుకొని పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీ, వాళ్ళు బయట తినట్లేదు అని మనము హ్యాపీ. సో మనం ఇప్పుడు కుల్ఫీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం పిస్తా తీసుకుంటున్నామండి. ఒక 10 పిస్తాస్ తీసుకొని వాటిని మొత్తం ఇట్లా స్టోన్తో వాటిని మొత్తం చిన్నగా పీసెస్ చేసుకోండి. మరి మిక్సీకి వేయద్దండి, ఫుల్ పౌడర్ అయిపోతుంది. సో జస్ట్ అలా చిన్నగా ఉండేలాగా చూసుకోండి. అవి అన్నీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకోండి. మరి ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఒక జార్లో 1/2 కప్ బాదామి, 1/2 కప్ గోడంబి, ఒక 2 నుంచి 3 యాలకులు వేసుకొని దాన్ని ఫైన్ పౌడర్ చేసుకోండి. చూడండి, ఇంత ఉంటే చాలు, మరి చిన్నగా చేసుకోవద్దండి. ఇంత పౌడర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పట్టి ప్యాన్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి బయట ఎనుం పాలు తీసుకుంటానండి. సో అందుకని అది 1 లీటర్ బాటిల్ ఉంది. సో నేను దాంట్లో సగం వేసుకుంటున్నా. 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నా. వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అందులో అది ఇప్పుడు మనం ప్యాన్ మీద పాలు పెట్టేసి అవి మరగనివ్వండి. మరి వచ్చేసి ఇంకొక దగ్గర ఒక చిన్ని బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒక 1/2 బౌల్ పాలు యాడ్ చేసుకొని దాన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనకు కార్న్ఫ్లోర్కు ఒక చుక్క వాటర్ పడినా కూడా అది ఫెవికిక్ లాగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం వెంటనే దాన్ని ఫోర్క్తో కలుపుకోండి. అలా అయితే మీకు ఎక్కడ ఉంటలు రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కార్న్ఫ్లోర్ మొత్తం మిల్క్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకైతే పాలు మరుగుతున్నాయి. సో ఇందులో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఒక 4 to 5 స్పూన్స్, అంటే మీ ఇష్టం, మీకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ రావాలి అందులో, తినేటప్పుడు బాగా ఉండాలి ఎక్కువగా అంటే మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక క్వాంటిటీ అనేది చెప్తున్నా. ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోండి ఆ పౌడర్ని. ఇక్కడ పౌడర్ వేసిన వెంటనే కలిపేసుకోవాలండి, లేదంటే ఉంటలు అయిపోతుంది. సో అందుకనే బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, నేను వచ్చేసి ఆరెంజ్ కలర్ కొంచెంగా, అంటే మనకు ఒక ఆ కుల్ఫీ ఇది రావాలి, ఫీలింగ్ రావాలి అనేసి నేను వచ్చేసి లైట్గా ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకున్నాం, ఫుడ్ కలర్ వేసేసుకున్నాం. సో మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు బాగా కుక్ చేసుకోండి. అది మొత్తం మరిగిన తర్వాత మీరు మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి 6 to 7 స్పూన్స్, అంటే నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నా, 4 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా. సో దానికి గాను మీరు 6 to 7 స్పూన్ చక్కెర యాడ్ చేసుకోండి. మీరు వచ్చేసి మీ టేస్ట్కి తగినంత అండి, కొంచెం ఎక్కువ షుగరే ఉండాలి, కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉండాలి ఇష్టపడతారు పిల్లలు అంటే మీరు ఇంకొక 2 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను వచ్చేసి ఈక్వల్గా అయ్యిందండి ఇది టేస్ట్ అయితే. సో నేను 6 to 7 స్పూన్ వేసుకున్నాను. ఆ షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా అదంతా కరిగేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా
ఇలా 5 నిమిషాల వరకు మరిగించిన తర్వాత ఇందాక మనం కార్న్ఫ్లోర్ని పాలలో మిక్స్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదండి, సో దానిని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని స్టవ్ మీరు స్లోగా దాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలండి. మీరు అలా కలిపేసి వదిలేశారంటే అది బాగా ఉంటలు అయిపోతుంది, మీకు వచ్చేసి అది ఐస్ క్రీమ్ థిక్నెస్ రాదనమాట, ఉంటలు అయిపోతుంది. సో మీరు కంటిన్యూస్గా అది థిక్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇన్ కేస్ మీకు అక్కడ మధ్యలో ఎక్కడైనా ఉంటలు కనిపించినా కూడా ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఇట్లా మ్యాష్ చేసేసుకున్నారు అంటే కనుక స్మాష్ చేసేసుకుని దాన్ని బాగా ఇట్లా కలుపుతూనే ఉండండి. లో ఫ్లేమ్లో మాత్రమే. మీరు హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే మాత్రం ఇంకా ఐస్ క్రీమ్ చెడిపోయినట్టే. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని బాగా కలుపుతూ ఉండండి. చూడండి ఇప్పుడు కలిపే కొద్దీ మీకు థిక్ అవుతా ఉంది, అవునా? సో అందుకని మీరు ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు ఒక్కసారి వదిలేశారు అంటే మీరు ఎక్కడైతే వేసింటారో అక్కడ మాత్రమే ఉంటలు అయిపోతుంది, మీరు తర్వాత ఎంత కలిపినా కూడా కలవదు. సో కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. దాని తర్వాత తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గోరువెచ్చగా ఉంది అన్న తర్వాత మనకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అవ్వచ్చు, లేదా మీరు ఇంట్లోనే చిన్న గ్లాసెస్లో కానీ వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ పెద్ద గ్లాస్లో వేస్తున్నా. అంటే మీకు గుర్తుందో లేదో, మనం చిన్నప్పుడు ఇలా ఐస్ క్రీమ్ సమ్మర్లో మన హాఫ్ డే స్కూల్ అయిపోగానే ఇంటి దగ్గర వచ్చేవాళ్ళు. టంగ్ 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 అని గంట వినిపించిందంటే చాలు మనం ఫస్ట్ పరిగెత్తే వాళ్ళం ఈ కుల్ఫీ కోసం. ఎందుకంటే ఈ కుల్ఫీలో 4 పుల్లలు అటు ఇటు గుచ్చేసి దాన్ని కట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఈ ఐస్ క్రీమ్, ఈ కుల్ఫీ ఎంతమందికి గుర్తుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్స్లో అయినా వేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ మోల్డ్స్ చూపిస్తున్నా, ప్లస్ గ్లాస్లోనూ చూపిస్తున్నా. ఐస్ క్రీమ్ మోల్డ్స్లో ఫస్ట్గా కొంచెం ఇందాక మనం పిస్తాని పొడి చేసుకున్నాం కదండి, ఆ పిస్తా పౌడర్ని ఇందులో కింద యాడ్ చేసుకుంటే మీకు తినేటప్పుడు స్టార్టింగ్ ఐస్ క్రీమ్లో బాగుంటుంది. సో ఇలా మౌల్డ్స్లో అంతా వేసుకొని ఇలా డ్యాప్ చేయాలండి. దాన్ని ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి మీరు ఇలా చేస్తే. లేదు అంటే ఐస్ క్రీమ్ తీసేటప్పుడు అక్కడికి కట్ అయిపోతుంది. సో అందుకని అలా డ్యాప్ చేసేసుకొని మీరు ఎయిర్ బబుల్స్ని అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్స్ది క్యాప్స్ క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే, అంతే. ఓకే, ఇప్పుడు గ్లాస్లో కూడా చూస్తామండి. గ్లాస్లో మీకు హాఫ్ గ్లాస్ వరకు మనం కయ్యేంత అవుతుంది ఇది. సో కొంచెం ఈ పిస్తా పౌడర్ని యాడ్ చేసుకొని అందులోనే ఇప్పుడు ఈ గ్లాస్లోనే వేసేసుకొని అది కుల్ఫీ ఇది మొత్తం ఒక వెట్ క్లాత్ అండి. మీరు ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ దాన్ని నీళ్ళలో నానబెట్టుకొని బాగా పిండేసుకోండి, నీళ్ళు ఉండకూడదు మరి. సో దానికి అలా రబ్బర్ని క్లోజ్ చేసేసుకొని మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ వచ్చేసి నార్మల్ మోడ్లో పెట్టింటాం మనం, అలా కాకుండా సమ్మర్ మోడ్ ఆన్ చేసుకోండి మీరు. లేదంటే కనుక మరి ఐస్ క్రీమ్ అవ్వదు, అంటే జస్ట్ కూల్ అవుతుంది కానీ గట్టిగా అవ్వదు మనకి. సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు 18 to 24 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు టెక్స్చర్ అనేది మీరు బయట తింటున్న ఐస్ క్రీమ్ ఫీలింగ్ వస్తుందండి. సో ఐస్ క్రీమ్ మౌల్డ్స్ దాన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ది చూపిస్తున్నా మీకు. గ్లాస్కి ఫస్ట్ మనము పుల్లల్ని తీసుకొని, ఈ స్టిక్స్ ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ స్టిక్స్ రావండి దీనికి మరి. మీరు ఇలా పుల్లల్ని పెట్టేసుకొని ఇట్లా 4, మీకు గుర్తుందా ఇది నేను ఏం చేస్తున్నానో ఇప్పుడు? మన చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కుల్ఫీ గుర్తొస్తూ ఉంది కదా. సో ఇలా ఫస్ట్ గ్లాస్కి హీట్ని ప్రొడ్యూస్ చేసేసుకొని తర్వాత దాన్ని బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొద్దిసేపు అలా ఒక 1 minute వరకు వదిలామంటే మనకు ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి వస్తుంది. లేదు అంటే కనుక ఎక్కువ పెట్టేశారు అంటే మరి పుల్లలు ఒకటే బయటకు వస్తాయి. సో అందుకని కొంచెం అలా పెట్టుకొని మీకు ఈజీగా ఇట్లా తిరుగుతుంది అన్నప్పుడు మీకు ఇంకా వస్తుంది అనేది. సో వెంటనే లాగేయకండి, మరి గ్లాస్ని అలా వాటర్లో పెట్టేసుకొని ఇలా రిమూవ్ చేసుకుంటే టటడా రెడీ కుల్ఫీ. చూసారా, గుర్తుందా మీకు? ఇప్పుడు కట్ చేస్తా, మీకు అన్నీ గుర్తొస్తాయి చూడండి. యా, నేను చెప్తున్న కుల్ఫీ ఇదే. ఇదొక కుల్ఫీ నేను మరి మౌల్డ్స్లో వేసుకున్నామంటే ఇంకా నార్మల్ ఇప్పుడు వచ్చే షేప్లో వచ్చే కుల్ఫీ. సో రెడీ అండి మన ఇంట్లోనే హోమ్ మేడ్ కుల్ఫీ. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుండే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఎంతలా లైక్, కమెంట్, షేర్ చేస్తారో అంతలా ఇంకొకరు కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీలాగా చేసుకునే వాళ్ళు ఇంకా కొంతమంది పిల్లలు కూడా చేసి పెడతారు ఇంట్లో. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలా ఉందండి కుల్ఫీ? ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని ఎలా ఉందో టేస్ట్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.